బ్రేకింగ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న 10 కిలోల బంగారాన్ని దోచుకుని వెళ్ళిపోయారు దొంగలు. 10 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వరంగల్ ఎస్బీఐలో భారీ చోరీ జరిగింది. 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళిపోయారు దొంగలు. రాయపర్తి మండల కేంద్రంలో ఈ దొంగతనం చోటు చేసుకుంది. ఈ దొంగతనం సోమవారం రాత్రి జరిగినట్టుగా తెలుస్తోంది. బ్యాంకుకు కన్నం వేసి 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకు వెళ్ళిపోయారు దుండగులు. ఈ బ్రాంచ్లో దొంగతనం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఒకసారి ఇదే బ్రాంచ్లో దొంగతనం జరిగింది. కానీ అప్పుడు దొంగలకు ఎటువంటి నగదు కానీ నగలు కానీ దొరకలేదు. కానీ ఈసారి మాత్రం బ్యాంకు కిటికీ అద్దాలు పగలగొట్టి ఇనుప రాడ్ను కట్టర్లతో కట్ చేసి దొంగలు లోపల లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళిపోయారు. అంతేకాదు సీసీ కెమెరా వైర్లను కూడా కత్తిరించారు దొంగలు. హార్డ్ డిస్క్ను కూడా దొంగిలించినట్టుగా తెలుస్తోంది. గ్యాస్ కట్టర్తో గోల్డ్ లాకర్ను తెరిచారు దొంగలు. గతంలో ఇదే బ్యాంకులో చోరీ జరిగింది. ఆ తర్వాత బ్యాంక్ సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మరోసారి అదే బ్రాంచ్లో దొంగతనం జరిగింది. 10 కిలోల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మొత్తం 10 కోట్ల రూపాయలకు విలువ చేసే దొంగతనం జరిగినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి వెంకటరత్నం కూడా ఉన్నారు మనకి పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నంతో మాట్లాడటానికంటే ముందు ఆ బ్యాంకు లాకర్లో బంగారు ఆభరణాలను దాచుకున్న వ్యక్తి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడో చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్లో దొంగతనం జరిగిందని మాకు తెలిసింది. అందులో మా యొక్క 30 తులాల బంగారాలతో తాకట్టు పెట్టి మేము డబ్బులు తీసుకున్నాము. ఆ విషయం తెలియగానే మేము ఇక్కడికి వచ్చి బ్యాంక్ మేనేజర్ వాళ్ళని ఎట్లా అడిగితే లోపల అనడం జరగలేదు. వాళ్ళని అడిగితే మా యొక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మాకు ఇంకా పూర్తి సమాచారం మాకు ఇంకా బయటకు రాలేదు, వాళ్ళు తెలిసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. మా యొక్క బంగారం మేము పెట్టిన బంగారం అయితే మనం అప్పు ఎంత తీసుకున్నామో అంత అమౌంట్ మేము చెల్లిస్తాము. మా బంగారం మాకు తిరిగి ఇచ్చేయాలి. తిరిగి ఇయ్యని ఎడల మా యొక్క గోల్డ్ రేట్ ఎంత ఉన్నదో గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇచ్చి మా యొక్క మేము చెల్లించిన దాన్ని లెక్కించాలని సహా మాకు ఇవ్వాలని కోరుతున్నాం. 18వ తారీఖు 19వ తారీఖు మధ్య నైట్లో దుండగులు ఈ బ్యాంకుకు ఉన్నటువంటి పక్కన కిటికీ గ్రిల్ తొలగించి దాని ద్వారా చొరబడి క్యాష్ చెస్ట్ ఏదైతే ఉందో, క్యాష్ చెస్ట్ గోల్డ్ చెస్ట్ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో దాంట్లోకి చొరబడటానికంటే ముందు అలారం సిస్టమ్ని డ్యామేజ్ చేశారు. అదేవిధంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన డీవీఆర్ని కూడా డ్యామేజ్ చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏదో లాకర్స్ రూమ్ ఉందో లాకర్స్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గోల్డ్ దాచినటువంటి రూమ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మొత్తం కూడా గ్యాస్ వెల్డింగ్ మిషన్ తోటి దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించారు. క్యాష్ మాత్రం బ్యాంకులో ఏం పోలేదు. ఎంత బంగారం పోయింది అనేది ఇంకా బ్యాంక్ అధికారులు లెక్క తీరుస్తూ ఉన్నారు. అది లెక్క తెలుసుకొని మిగతా వివరాలు ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. ఇంకైతే ఎలాంటి క్లూస్ జరగలేదు. ఇది మిడ్ నైట్లో జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి 9 గంటల వరకు కూడా బ్యాంక్ మేనేజర్ గారు వాళ్ళ సిబ్బంది నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా బ్యాంకులో ఉన్నారు. మళ్ళీ మార్నింగ్ 8:30కి బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేసేటప్పటికి ఆ పక్కమ్మటి కిటికీ తొలగించింది. దాన్ని చూసిన తర్వాతనే మా రాయపర్తి పోలీసు వాళ్ళని అలర్ట్ చేశారు. అలర్ట్ చేస్తే మేము వచ్చాము, దాని మీద విచారణ చేస్తున్నాము. దీనిలో కూడా త్వరలో దొంగలు పట్టుకోవడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. లేదు కానీ చిన్న ఒక గ్యాస్ వెల్డింగ్కి సంబంధించినటువంటి ఒక సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ ఒకటి, మన మామూలుగా చిన్న సిలిండర్స్, మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ 5 కిలోస్ గ్యాస్ సిలిండర్ ఒకటి, దానికి సంబంధించిన కటింగ్ చేసేటటువంటి ఆ మిషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇక్కడే వదిలిపెట్టిపోవడం జరిగింది. మిగతా అంటే ఏం వాళ్ళు వదిలిపెట్టుకోలేదు. అన్నీ వస్తాయి. కస్టమర్ ఎవ్వరు లాస్ కావాల్సిన అవసరం లేదు. లాస్ కారు చెప్తున్నా, కస్టమర్ ఎవ్వరు లాస్ కారు. మీరేమి ఆందోళన పడకండి సార్. ఇంతకుముందు ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు బ్యాంక్ అన్నీ కూడా అందరు ఎవరు తెలుస్తున్నది, లోన్ ఎంతున్నది, ఏది ఉన్నది అవన్నీ కూడా వాళ్ళు రికవరీ చేసి కట్టుబడిస్తారు. మీరు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గతంలో దొంగతనం జరిగినప్పుడే సరైన సెక్యూరిటీ మెజర్స్ తీసుకుని ఉన్నట్లయితే ఇప్పుడు ఈ దొంగతనం జరిగి ఉండేది కాదు అని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తాము లాకర్లో దాచుకున్న బంగారానికి
ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి, దొంగతనం జరిగిన దానికి తాము దాచుకున్న బంగారాన్ని తిరిగి తమకు ఇవ్వాలి, అంతే వాల్యూని ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు చెప్తున్నారు విచారణ కొనసాగుతోంది, ఎవరూ కూడా నష్టపోరు, మీ బంగారు ఆభరణాలు మళ్ళీ మీకు వస్తాయనే భరోసాను పోలీసులు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, ఎవరి దొంగతనానికి పాల్పడి ఉంటారు? పోలీసులకు ఏదైనా క్లూస్ లభించాయా? అంతే సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ను కూడా దొంగిలించుకుని పట్టుకు వెళ్ళిపోయారు అంటే బ్యాంక్ సిబ్బందికి ఏదైనా సంబంధం ఉండే అవకాశం కూడా ఏదైనా ఉంటుందా? పోలీసులకు ఏమైనా క్లూస్ లభించాయా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు రోహిత్. ఇప్పటివరకు అయితే ఇక్కడ ప్రాథమిక అంచనాకు మాత్రం 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని దోచుకెళ్లారు. మొత్తం 500 ప్యాకెట్లు తీసుకెళ్లారు అన్నటువంటి చెప్తున్నారు. మొత్తానికి 500కు పైగా ఖాతాదారులు ఉన్నారు. మొత్తం మూడు లాకర్లు ఉంటాయి. ఒక దాంట్లో డబ్బు ఉంటుంది, రెండు లాకర్లలో మాత్రం ఇక్కడ బంగారు ఆభరణాలు ఉంటున్నాయి. అంటే వీళ్ళు కట్ చేసింది గ్యాస్ కట్టలతో కట్ చేసింది మాత్రం ఒక లాకర్ను మాత్రమే. అంటే ప్రస్తుతానికైతే మొదట ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో 10 కిలోల బంగారు ఆభరణాలు అన్నారు. కానీ ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ముగ్గురు డీసీపీలు అంటే వరంగల్ సౌత్ జోన్, అలాగే నార్త్ జోన్, అలాగే సెంట్రల్ జోన్ డీసీపీలు అక్కడ ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నారు. మొత్తం బ్యాంకు అధికారులు కూడా అక్కడ ఉండి ఒక అంచనాకు రావడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతానికి 18 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు ఇక్కడ చోరీకి గురైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ క్లూస్ ఏమైనా దొరుకుతాయని చెప్పి ఇక్కడ పోలీసులు అలాగే డాగ్స్ వారు కూడా కొన్ని పర్యవేక్షణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ పరిశీలిస్తున్నారు స్థలాన్ని. మొత్తం దొంగతనం ఎలా జరిగిందన్నటువంటి వివరాలని కనుక పరిశీలించారు. అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అంటే గత 3 సంవత్సరాల క్రితం ఒకసారి దొంగతనం జరిగింది, కానీ అప్పుడు లాకర్లను ఓపెన్ చేయడంలో విఫలమయ్యారు. మళ్ళీ అదేటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ మరి వాళ్ళే వచ్చి చేశారా లేకపోతే మరి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక కిటికీ గ్రిల్స్ పగలగొట్టి లోపలికి వెళ్ళి ఇక్కడ గ్యాస్ కట్టలను అలాగే ఎక్విప్మెంట్స్ ను అక్కడనే వదిలి వెళ్ళడం వెనుక కూడా ఆంతర్యం ఏంటన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం అంటే బంగారాన్ని మోసుకోలేక గ్యాస్ కట్టలను అక్కడే పెట్టి వదిలి వెళ్ళారా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో దొంగతనం చేసినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్లను బట్టి వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించారు, కానీ మళ్ళీ వాళ్ళే వచ్చారన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఒక ఎంక్వైరీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం అర్ధరాత్రి జరిగినటువంటి నేపథ్యంలో మంగళవారం నాడు ఉదయం 10 గంటలకే వెళ్ళినటువంటి బ్యాంకు అధికారులకు మాత్రం చూసి అవక్కయ్యారు. కిటికీ గ్రిల్స్ ను మాత్రం ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి లాకర్లను తెలిసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే దీనికి సంబంధించి మీరు చెప్పినట్టుగా అంతకు ముందు ఎవరన్నా వచ్చినటువంటి వాళ్ళైనా లేకుంటే రెగ్యులర్ గా బ్యాంకుకు వెళ్ళి ఎక్కడ ఏముంటుంది అనేది చూసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అలారాన్ని కట్ చేశారు, అలాగే సీసీటీవీ ఫుటేజ్లను కూడా వైర్లను కట్ చేశారు, హార్డ్ డిస్క్లను దొంగిలించారు. అంటే ఒక ప్రణాళిక ప్రకారం ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఈ లాకర్లు అంటే కొత్త వాళ్ళు వస్తే బ్యాంకు లాకర్లు ఎలా ఉంటాయి అన్నటువంటి పూర్తి స్థాయిలో వివరాలు తెలియదు. కాకపోతే ఒక తెలిసినటువంటి వాళ్లకు మాత్రమే, ఒక సమాచారం పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే అంత తక్కువ సమయంలో ఒక స్ట్రాటజికల్ గా దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళకు మాత్రం కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏముంది మొత్తం బ్యాంకు వ్యవస్థను పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు లేకుంటే సమాచారం ఇచ్చి ఉండాలి, లేకపోతే పూర్తి వివరాలు గతంలో వీళ్ళు అంటే దాన్ని బ్యాంకులో అంటే అకౌంట్ల పేరుతో లోపలికి వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుందో చూసైనా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ తోటి బ్యాంకులకు ఒక రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ చోరీ అంత సులువు కాదు. అందుకే ఒక అనుకున్నటువంటి సమయంలో అర్ధరాత్రి గ్యాస్ కట్టలతోటి ఒక స్ట్రాటజికల్ గా దొంగతనం చేశారంటే దీనికి ఒక ప్రణాళిక కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి బ్యాంక్ అధికారులు కూడా దానికి సంబంధించి ఖాతాదారులకు సంబంధించి కూడా హామీ ఇస్తున్నారు. లోపల ఏదైనా ఫింగర్ ప్రింట్స్ కానీ ఇతరత్ర క్లూస్ దొరకడం కానీ ఏమన్నా ఉందా? అంటే డాగ్ స్క్వాడ్ని కూడా ఏమైనా తీసుకొచ్చారా? బయటకు వచ్చిన దొంగలు ఎటువైపు పారిపోయి ఉంటారు అనే విషయం పైన ఏమైనా ఆధారాలు దొరికాయా? ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఒకవేళ పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ సమాచారం మాత్రం ఇప్పటికీ ఎలాంటి అంటే పూర్తి ఒక క్లారిటీ నిర్ధారణకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఇప్పుడు ఏం బయటికి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మళ్ళీ బయటికి తెలిస్తే కొంత అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి పారిపోయారు, ఎక్కడి నుంచో ఎలా దొంగతనం చేశారు, ఏమైనా సమాచారం ఉందా అని చెప్పి ఒక క్లూస్ టీమ్ మాత్రం మొత్తం బ్యాంకులో ప్రతి అంగుళం కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి. బయటికి కూడా వాళ్ళు ఎవరు రావడం లేదు. అధికారులు బ్యాంకులోనే ఉన్నారు. అలాగే సౌత్ అండ్ నార్త్ అండ్ సెంట్రల్ జోన్ డీసీపీలు కూడా అక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో
సిపి గారు కూడా అక్కడికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గోప్యతను మాత్రం పాటిస్తున్నారు. దీనికి ఎవరి మీద అనుమానాలు అంటే స్థానికులా, లేకపోతే బయట వాళ్ళ, లేకపోతే అంతరాష్ట్ర దొంగల, ఇది ఒక క్లారిటీ మాత్రం వాళ్ళకు ఇప్పటికే కొంత సమాచారం అయితే సేకరించి ఉంటారు, కానీ బయటికి రివీల్ చేయడం లేదు. దీనికి సంబంధించి కూడా ఒక స్ట్రాటజికల్ గానే పోలీసులు కూడా ఓకే, అంటే బ్యాంక్ బిల్డింగ్ కి కాకుండా బ్యాంక్ బిల్డింగ్ కి చుట్టుపక్కల ఏమైనా సీసీ కెమెరాల్లో ఫుటేజ్ లభ్యమవుతుందా? ఎస్, ఎందుకంటే ఈ రోజుల్లో చుట్టుపక్కల సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఈ గ్రామంలో మొత్తం ఎన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు అర్ధరాత్రి జరిగినటువంటి దొంగతనం దృష్టిలో పెట్టుకొని ఏ సమయంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల కొన్ని మండల కేంద్రం కాబట్టి సీసీ కెమెరాలు పక్కా ఉంటాయి. వాళ్ళు ప్రతి వీధిలో కూడా కొన్ని ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయటువంటి కూడా ఆరో తీస్తున్నారు. ఒకవేళ వచ్చినా కానీ ఏ వైపు నుంచైనా పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బయట రోడ్లపై ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అలాగే కొన్ని షాపుల ముందు కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా కొంతమంది బయట కూడా అంటే సివిల్ డ్రెస్ లో వేసుకొని కూడా పోలీసులు ఆ సీసీ కెమెరాల ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. మరికొంతమంది లోపల జరిగినటువంటి విధానాన్ని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరత్నం, ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న భరోసా ఏంటి? ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉంటారో ఆ లాకర్లో బంగారాన్ని దాచుకుని వాళ్ళకి ఎటువంటి భరోసాని ఇస్తున్నారు? ఓకే, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి బ్యాంకు కాబట్టి ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మీకు ఖాతాలకు సంబంధించి ఎందుకంటే బంగారాన్ని కుదువబెట్టి డబ్బులు తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా మేము మీకు ఎలాంటి నష్టం చేయలేము. మీకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ప్రతి రూపాయి కూడా నష్టం జరగకుండా మీకు మీ ఖాతాలలో మళ్ళీ ఎవరైతే బంగారం పోయిందో మళ్ళీ అంతా మీకు ఇప్పుడున్నటువంటి బంగారం రేటు ఎంత ఉందో అంతా మీకు తెచ్చిస్తామన్నటువంటి ఒక భరోసా మాత్రం బ్యాంకు అధికారులు కలిగించారు. దీంతో పాటు కొంత మొదట ఆందోళన చెందారు ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో, మా బంగారానికి గ్యారంటీ లేదన్నటువంటి ఆందోళన చెందారు. కానీ వెంటనే అప్రమత్తమైనటువంటి బ్యాంకు అధికారులు అప్పటి వరకు మాట్లాడలేదు. కానీ ఖాతాదారులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వారికి ఎలాంటి నష్టం జరగకుండా మేము ప్రతి ఒక్కటి కూడా చెప్తామన్నటువంటి భరోసా ఇచ్చారు రోహిత్. రైట్ వెంకటరత్నం, వరంగల్ SBI బ్రాంచ్ లో చోరీ జరిగింది.